शादी? शादी नहीं की, उम्र कम है मेरी। कितनी हुई? 16। और ये यूट्यूबर इतने पीछे घूम रहे हैं, कोई इनमें से पसंद आया? नहीं क्यों सब भाई भाई सब मेरे सब भाई है। सब भाई है? हाँ। क्या विचार क्या है शादी का? माता पिता करेंगे या ऐसा तो है ना, हमारे में होता ही नहीं है। जहाँ मम्मी पापा हमारी कोई भी माला वाली मेरी बात नहीं है, जितनी भी माला वाली लड़की रहेगी ना वो माँ बाप की पसंद की करेगी हमारी बात। नहीं, हम दोनों लव करते थे। मोनालिसा हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। भाई मुझे भी इसमें कुछ अच्छा नहीं, लेकिन मेरी फैमिली दूसरी जगह मेरी शादी करना चाहते थे और मुझे वो अच्छा नहीं लगा। अब आप खुश हैं? क्या था रिलीजन था? अभी तो खुश हूँ मैं। మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే యువతి సడన్ గా పెళ్లి చేసుకుంది, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇది కేవలం లవ్ జిహాద్ మాత్రమేనని, అతడు ఆమెను వాడుకొని వదిలేస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది ప్రేమే కాదని కొందరు అంటున్నారు. మొనాలిసా పెళ్లి చుట్టూ వివాదమే చెలరేగుతుందని చెప్పాలి. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. గతేడాది జరిగిన మహాకుంభమేళ గురించి అందరికీ తెలిసిందే. మహాకుంభమేళ ఎంత సక్సెస్ అయిందో, మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే యువతి మొనాలిసా కూడా అంతే సక్సెస్ అయింది అండ్ ఫేమ్ నేమ్ సంపాదించుకుంది. తన కళ్ళ ద్వారా ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. హీరోయిన్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆమె ఒక సినిమా కూడా చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న మొనాలిసా సడన్గా పెళ్లి చేసుకుంది, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లికి కొందరు కేరళ మంత్రులు, సిపిఎం నాయకులు కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది. మార్చి 11న కేరళలోని నైనార్ ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలు, ఫోటోలపై నెటిజన్లు కూడా అంతే హార్ష్గా కామెంట్స్ చేస్తున్నారు. హార్ష్గా ఎందుకన్నానంటే ఇది లవ్ జిహాద్తో పోల్చుతున్నారు. ఇది కేవలం లవ్ జిహాద్ మాత్రమేనని, అతడు ఆమెను వాడుకొని వదిలేస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వైవాహిక బంధంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అసలు ఇది ప్రేమే కాదని కొందరు అంటున్నారు. అసలు మొనాలిసా ఇంత ఫేమస్ అయినా కూడా అసలు ప్రేమ పెళ్లి ఎందుకు చేసుకుంది అని కొందరు విమర్శిస్తున్నారు. అలాగే ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కూడా ఈ వివాహంపై ఘాటుగా స్పందించాడు. ఆమె కేవలం ప్రలోభాలకు లోనై మాత్రమే ఈ వివాహం చేసుకుందని విమర్శించాడు. తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఆమెకు సినిమా ఆఫర్ల అవకాశాలు ఇప్పిస్తానని, తనను మోసం చేస్తున్నాడని ఇండైరెక్ట్గా కామెంట్స్ చేస్తున్నాడు. అసలు మొనాలిసా తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మొత్తం మొనాలిసా పెళ్లి చుట్టూ వివాదమే చెలరేగుతుందని చెప్పాలి. అయితే మధ్యప్రదేశ్కు చెందిన మొనాలిసా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే 6 నెలల పాటు మాత్రమే ఈ ప్రేమ కంటిన్యూ అయి ఇప్పుడు పెళ్లి దాకా తీసుకొచ్చింది. సో వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు పోలీసుల ఆశ్రయం తీసుకొని కేరళలో ఉన్న నైనార్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణం వీరి మతాలు వేరు కావడం. ఈ సమాజం ఇంత డెవలప్ అవుతున్నా కూడా ఇంకా మతాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఈ పెళ్లిళ్ళ సంబంధాలు. మొనాలిసా తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఆమె పోలీసుల ఆశ్రయం తీసుకుంది. అయితే మొనాలిసా సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్ళింది. అక్కడికి తన తండ్రి వచ్చి ఒక పెద్ద గొడవ చేయడం జరిగింది. సో ఈ గొడవ కారణంగానే ఈ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో మొనాలిసా మేజర్ కావడంతో పోలీసులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో పోలీసుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగిందని చెప్పాలి. వీరి పెళ్లికి కేరళ మంత్రులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. కేరళ మంత్రులు, సిపిఎం నాయకులు కూడా, అంటే మొనాలిసాకు అంటే రాజకీయ సపోర్ట్ కూడా వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో వాళ్ళ తండ్రి చేసేదేం లేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. సో ఈ పెళ్లి చుట్టూ నడుస్తున్న ఈ వివాదం
అలాగే దర్శకుడు చేసిన కామెంట్స్ మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. అంటే దర్శకుడు ఎందుకు కామెంట్స్ చేశాడంటే ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది తనే కాబట్టి తన ఎదుగుదలను చూద్దాం అనుకున్నాడు ఆ దర్శకుడు. సో ఈ మధ్యలో ఈ పెళ్లి చేసుకోవడం వల్ల తను కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈ దర్శకుడి కామెంట్స్ పై మొనాలిసా కానీ తన భర్త ఫర్మాన్ ఖాన్ కానీ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటూ కూడా మరో దుమారం కూడా చెలరేగుతుందని చెప్పొచ్చు. సో ఇంత జరుగుతున్నా మొనాలిసా ఏం చేస్తోంది? సో చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది. అసలు మొనాలిసా చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయం ఏందో కింద కమెంట్ చేయండి.